బలాఢ్యుడైన ప్రభు దూతలారా, అతని ఆజ్ఞ పాటించి అతని మాట వినువారలారా, మీరు అతనిని స్తుతింపుడు. తలపెట్టినటువంటి ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలి అని ప్రత్యేకంగా ప్రార్థించమని కోరి ఉండగా వారి జీవితంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి స్త్రీ సభ సామాన్య 26వ ఆదివారంలోనికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. అయితే ఈరోజు దివ్య గ్రంథ పఠనములన్నీ కూడా మనము తండ్రికి తగ్గ తనయులుగా, కుమార్తెలుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయులు అంటే పరలోకానికి దగ్గరగా ఉండాలి, నరలోకానికి దూరంగా ఉండాలి. పరలోకానికి దగ్గరగా ఉండాలి అంటే మనము పవిత్రాత్మను కలిగి ఉండాలి, మరియు పాపానికి దూరంగా ఉండాలి, సేవా దృక్పథము కలిగి ఉండాలి. పరలోకానికి దగ్గరగా ఉండడము అంటే దానికి అడ్డు వచ్చిన దేనినైనా వదులుకొని నిరాకరించి మనము పరలోకానికి ముందుకు సాగిపోవాలి. అదేవిధంగా మనము దివ్య బలి పూజలో పాల్గొంటున్న ఈ సమయంలో తగినటువంటి పాప సంకీర్తనము చేసి దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు, ఆ పాపాన్ని తొలగించుకొని దేవునికి మరింత దగ్గరగా రావాలి. మూడవది సేవా దృక్పథము. మీ సంఘంలో ఉన్నటువంటి లేదా మీకు సేవ చేస్తున్నటువంటి ఏ చిన్న సేవకుడికైనా మీరు ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చినా సరే మీరు తగిన ఫలము పొందుకుంటారు. కనుక మనము దేవునికి, తండ్రికి తగిన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నిద్దాం, నరలోకానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయం, నరలోకము అక్కడ పురుగు చావదు, అగ్ని చల్లారదు అంట. మరి అటువంటి పెద్ద పనిష్మెంట్ లేదా శిక్షను మనము కాదనుకోవాలి అంటే దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండడానికి ప్రయత్నించాలి. కనుక ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి మనమందరం కూడా మన పాపములను ఒప్పుకొని దేవునికి మనకి మధ్య ఎటువంటి అడ్డుగోడ ఉన్నా సరే దానిని తిరస్కరించి మనము దేవునికి మరింత దగ్గరగా రావడానికి, తగిన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. Thank you.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు దయచూపము, క్రీస్తు దయచూపము, ప్రభు దయచూపము. మానవుల సేవలను అద్భుత విధముగా క్రమపరచుచున్నావు. స్వర్గమందు నీ సేవలు నిత్యము చేయుచున్న నీ దూతలు భూలోకములో ఉన్న మా జీవితములను పర్యవేక్షించుచు మా సంరక్షకులుగా ఉపకరించుచు నీతో సహకరించుచున్నారు. ఈ దూతల సహాయ సహకారములకు మేము పాత్రులు మగ్గినట్లు కృపచూపము. నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుట యందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరింపమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తప్పించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింప కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికిన ఎంత బాగుండెను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు. యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాట్లాడాను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవహింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అనువారు ఇద్దరు శిబిరమనే ఉండిపోయేది. వారు కూడా గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు యువకుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవహింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి
వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది అనెను. ఇది ప్రభుని వాక్కు. రెండో పట్టణము. మీ భాగ్యములు మురిగిపోవినవి. పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి. మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్ని వలె దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడబెడితిరి. ఇదిగో, మీ పొలములలో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసమగు బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంట కూలీలు ఏడ్పులు సర్వశక్తిమంతుడగు దేవును చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తూలతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదురింపడు. ఇది ప్రభువాక్కు. మీతో ఉందరుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 38వ వచనము నుండి 43వ వచనం వరకు, 45వ వచనము, 47వ వచనము నుండి 48వ వచనం వరకు. యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు,
మీరు అతనిని నిషేధింపవలదు. ఏలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంపెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయుట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కన్ను నీకు పాప కారణమైనచో దాన్ని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. 2 చేతుల పైకి లేపి చెప్పండి. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, అద్వితీయుడా వందనం, అద్వితీయుడా స్తోత్రం, ఆరాధనీయుడా వందనం, ఆరాధనీయుడా స్తోత్రం, ఆలోచనకర్త వందనం, ఆలోచనకర్త స్తోత్రం, నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం, నన్ను విమోచించిన దైవమా వందనం, నన్ను విమోచించిన దైవమా స్తోత్రం. హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీ ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా బాగున్నారేమో అడగండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి వాళ్ళకి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ముఖ్యమైన పండుగ మనం కొనియాడుతున్నాం. అది ఏమిటి అని అంటే అతిదూతల ఉత్సవం. సాధారణంగా ఆదివారం వచ్చింది కాబట్టి తప్పకుండా ఆదివారం పూజ చేయాలి. ఒకవేళ ఇది వేరే రోజు వచ్చి ఉంటే తప్పకుండా పండుగ మనం కొనియాడేవాళ్ళం. ఏదేమైనా ఒక 3 నిమిషాలు మాత్రం ఈ దూతల గురించి, ముగ్గురు కాబట్టి ఒక్కొక్క నిమిషానికి మనం ధ్యానిస్తాం. ముగ్గురిని తర్వాత మనం ఈనాటి పట్టణాల్లో మనం ధ్యానిస్తాం. ముందుగా ఈరోజు ఈ ముగ్గురు అతిదూతలు అంటారు వీళ్ళని. వాళ్ళు ఎవరు? ఎవరు వాళ్ళు? గాబ్రియేలు, మికాయేలు, రఫాయేలు. దాన్ని ఇంగ్లీష్లో ఈజీగా అర్థం చేసుకోవడానికి MGR, మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మికాయేలు. మనం ఈరోజు ఈ పేర్లను ధరించినటువంటి వారు ఎవరైనా మైకేల్ కావచ్చు, మికాయేలు, తర్వాత రఫాయేలు, గాబ్రియేలు, వీళ్ళందరూ ఈ నామధేయాలు ఉన్న వాళ్ళందరి పండుగ ఈ రోజున. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి హ్యాపీ ఫీస్ట్ అని మీరు చెప్పవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ మికాయేలు అన్న పదానికి అర్థం ఏమిటి అంటే దేవుని పోలిక.
దేవుణ్ణి పోలినటువంటి వ్యక్తి అని అర్థం మికాయేలు అన్న పదానికి. ఈ మికాయేలు ఎవరయ్యారంటే పవిత్ర గ్రంథంలోని మికాయేలు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ముఖ్యంగా తిరుసభలో. అదేమిటి అంటే ఆయన సంరక్షించేవాడు. మనందరినీ కూడా పాపము నుంచి, అంటే ఇంకొక ఈజీగా భాషలో చెప్పాలి అని అంటే, మన తరపున సైతానుకు వ్యతిరేకంగా పోరాడేటువంటి వ్యక్తి ఈ మికాయేలు గారు. ఈయన ఎక్కడైనా మనందరినీ ముందుగా సంరక్షిస్తూ ఉంటాడు. అలాగే ఒకవేళ సైతాను బందీల్లో ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా మళ్ళీ ప్రభు దగ్గరకు విడిపించుకొని వచ్చే శక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ మికాయేలు గారు. అలాగే ఇంకొక మాటలు ఎట్లా చెప్తారు అంటే, కొన్ని గ్రంథాల్లో ఎట్లా ఉంటుందని అంటే, మా ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలు, ఉదాహరణకి మనం ప్రార్థన పూజలు పెట్టిస్తాము కదా, ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలు ఎప్పుడైతే వారి యొక్క శిక్షాకాలం పూర్తయి ఆ యొక్క శిక్షానరు దాన్ని శుద్ధి చేసుకునే సమయం అంటారేమో, ఆ సమయం పూర్తి చేసుకొని పరలోకం వాళ్ళకి సమయం పరలోకానికి పోవడానికి సమయం వచ్చినప్పుడు మరియ తల్లి మికాయేలు గారే వచ్చి ఆ దూతల్ని పరలోకానికి తీసుకుపోతారు అనే ఒక నమ్మకం కూడా ఉందన్నమాట. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి మికాయేలు గారు. అదే విధముగా పరిశుద్ధ పోపు గారికి సాధారణంగా మనకిప్పుడు ఒక పెద్ద సీఎం కానీ పిఎం కానీ వస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా, అట్లాగే పోపు గారికి సెక్యూరిటీ ఎవరయ్యా అని అంటే మికాయేలు దేవదూత అని చెప్తారు. అదే విధముగా దివ్య సత్ప్రసాదాన్ని భద్రంగా కాపాడే బాధ్యత కూడా దివ్య సత్ప్రసాద మందసానికి, దివ్య సత్ప్రసాదానికి కూడా సంరక్షకునిగా మికాయేలు దూతను మనం గౌరవిస్తూ ఉంటాం. కనుక అంత గొప్ప వ్యక్తి ఈ మికాయేలు దూత. తర్వాత రెండో వ్యక్తి రఫాయేలు. ఈ రఫాయేలు అని అంటే అర్థం ఏమిటి అంటే మెడిసిన్. ఏంటి? గాడ్స్ మెడిసిన్ అనమాట, అంటే ఔషధం. మనం రఫాయేల్ని ఎక్కడ చూస్తామంటే తోబీతు గ్రంథంలో చూస్తాం. తోబీతు గ్రంథంలోని తోబియా, ఆ తోబీతు యొక్క కొడుకు తోబియాకి సహాయముగా వెళ్ళడానికి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి రఫాయేల్. అదే విధముగా తోబీతుకున్నటువంటి గుడ్డితనాన్ని, అంధత్వాన్ని పోగొట్టినటువంటి వ్యక్తి ఈ రఫాయేలు గారు. కనుక ఈ రఫాయేలు గారు ముఖ్యంగా ప్రయాణికుల పాలక పునీతుడిగా మనం గౌరవిస్తూ ఉంటాం. అదేవిధంగా యువకులకి కూడా పాలక పునీతునిగా ఈ యొక్క రఫాయేలు గారిని మనం గౌరవిస్తూ ఉంటాం. అదేవిధంగా మూడో వ్యక్తి గాబ్రియేల్. మనందరికీ చాలా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి పేరు గాబ్రియేలు దూత. ఈ గాబ్రియేలు అని అంటే అర్థం ఏమిటి అని అంటే దేవుని శక్తి అని అర్థం. అలాగే ఈ దూతను మనం బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో కొత్త నిబంధనలోనే చూసాం. బాప్తిస్మ యోహాను జన్మం గురించి జకర్యా గారికి చెప్పిన దూత, అలాగే యేసయ్య జన్మం గురించి మరియ తల్లికి అందించినటువంటి శుభవార్త అందించినటువంటి దూత కూడా ఈ గాబ్రియేలు గారే. ఈ దూత, ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే శుభవార్త చెప్పడానికి, తర్వాత ఓదార్చడానికి ఈ దూత ఎక్కువగా ముందుంటారనమాట. మనం ఎప్పుడైతే యేసయ్య జన్మించిన తర్వాత ఇక్కడ హేరోదు రాజు అందరినీ చంపేసిపోతున్నాడు అని తెలిసినప్పుడు దూత కలలో కనిపించి, యోసేపు గారి కలలో కనిపించి ఈజిప్టుకి ప్రయాణమైపోండి అని చెప్పింది కూడా ఈ యొక్క దూత మాత్రమే. కనుక ఈ దేవదూత, ఈ యొక్క గాబ్రియేలు దూత ఓదార్చడం, అలాగే శుభవార్తలు చెప్పడంలో ఈ దూతను ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా పునీత బెర్నార్డ్ గారు ఒక మాట చెప్తారనమాట. ఏమిటి అని అంటే, మీరు ఎప్పుడైతే దేవదూతల్ని లేదా సహవాసంగా దేవదూతలతో స్నేహం చేస్తారో మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు, మీ భద్రత, మీ సంరక్షణ వాళ్ళ బాధ్యత, వాళ్ళు చూసుకుంటారు అని బెర్నార్డ్ గారు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందరికీ మరొకసారి అతిదూతల పండుగ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఈరోజు పండుగ. మరి ఈరోజు వచ్చినటువంటి పట్టణాల ప్రకారం చూసుకుంటే
పట్టణాలలోని మానవుని జీవితం ఎందుకొరకు ఇవ్వబడింది, మానవుని జీవితం ఉద్దేశం ఏమిటి? ఈరోజు చూస్తే ప్రభు ఒక మాట అంటున్నాడు, ఒకవేళ నీ కన్ను నీకు పాప కారణమైనతే తీసేసేయి, లేదు నీ చెయ్యి నీకు పాపానికి ప్రేరేపిస్తుందంటే కట్ చేసుకో అంటున్నాడు. ఒకవేళ అట్లాగే చేసుకుని ఉంటే ఇప్పటికి మన ఎవరికి ఇక్కడ చేతులుండో, కాళ్ళుండో, కళ్ళుండో, అన్నీ ఎప్పుడో పోయేవాళ్ళం. దాని అర్థం ఏమిటి అని అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా పాపంలో పడిపోతూనే ఉంటాడు. పడిపోవడం, ఈ కట్ చేసుకోవడం అని అంటే ఏంటనంటే, ఉదాహరణకి ఆ పాపానికి అవకాశం ఇస్తున్నటువంటి ఆ యొక్క ఆలోచన ఉంది కదా, దాన్ని కట్ చేయమని చెప్తున్నది వాక్యం. ఈ జీవితము విలువైన ముత్యం వంటిది, పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవము ఇచ్చినది, గమనించుకో నిన్ను కాపాడుకో, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. కంటికి కనబడుతున్నవన్నింటికి చేయి చాపవద్దు, అన్నియు మన దృష్టికి మంచిగానే కనబడును, అన్నియు ప్రభువే మనకు ఇచ్చినట్లు కనబడును, ప్రభువే మక ఉద్దేశము మనందరము కూడా వాక్యం ఏమని చెప్తున్నారంటే, ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి. చాలా సందర్భాల్లో మనం పాపంలో పడిపోతూనే ఉంటాం. పాపంలోకి ఏదో ఒకటి మన శరీరంలో ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈరోజు ప్రభు చెప్పేది ఏమిటంటే, దాన్ని కట్ చేసుకోవాలి. అది ఈరోజు రెండో పట్టణంలోని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి అని అంటే, మనందరం కూడా భయపడాలి ఈ విషయం. ఈరోజు చదివే రెండో పట్టణంలోని ఒకసారి 4వ వచనం చదవండి. యాకోబు పత్రిక. ఇదిగో మీ పొలంలో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. చూడండి, వాక్యం ఏమని చెప్తున్నారంటే, అన్యాయం చేయొద్దంటుంది. అన్యాయంగా నువ్వు సంపాదించింది ఏది కూడా నీతో నిలబడదు. దానికి సంబంధించి ఈరోజు మాట మనందరం గమనించాలి. అర్థమైందో లేదో మీకు తెలియదు, కానీ అక్కడ ఏమని ఉంటుందంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి పని చేశాడు. ఆ వ్యక్తికి నువ్వు ఒక 100 రూపాయలు ఇవ్వాలి, లేదా ఒక 500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది కూలి. ఆ కూలి ఇవ్వకుండా దగ్గర పెట్టుకున్నావు. ఆ పని చేసిన వ్యక్తి ఆ కూలికి అర్హుడు. నువ్వు అన్యాయంగా అది దగ్గర పెట్టుకున్నావు కదా. ప్రభు వాక్యం ఏమంటుందంటే, నువ్వు దగ్గర ఉన్న కూలి ఉంది కదా, ఆ కూలి ప్రభువుకు మొరపెడుతుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు అది చదివినప్పుడు నిజంగా భయం అవుతుంది. ఇది అమ్మో, అది ఆ కూలి అంటే అన్యాయంగా నీ దగ్గర ఉంచుకున్నావు. నీ దగ్గర ఉన్నది అన్యాయం. అది న్యాయంగా ఉండాల్సింది ఎక్కడ? ఆ వ్యక్తి దగ్గర ఉండాలి. ఆ వ్యక్తి దగ్గర న్యాయంగా ఉండాల్సిన దానిని నీ దగ్గర ఉంచుకున్నావు కాబట్టి అది అన్యాయం. ఆ అన్యాయంగా నువ్వు ఉంచుకున్నావు కదా, అది ఆ సొమ్ము అన్యాయంగా నువ్వు ఉంచుకున్నది ఆ వ్యక్తి తరపున ప్రభు దగ్గర మొరపెడుతుందంట. అదే వాక్యం చెప్తుంది. నీవు పనివారికి ఇచ్చటలో మోసముగా బిగబట్టుకొని మంచిగా లోపల పెట్టుకొని జేబులో పెట్టేసుకొని బీరువాలో పెట్టేసుకొని ఉంచుకున్నావు కదా, అది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందంట. వాక్యం క్లియర్గా చెప్తుంది. ఆ కూలి ప్రభువుకు మొరపెట్టిద్దంట, అన్యాయంగా ఏదైనా కానీ. ఈ రోజుల్లో పెద్ద ఎక్కువగా కనిపించేది ఏంటో తెలుసా? ఓర్వలేకపోవడం. ఒక వ్యక్తి మంచిగా అభివృద్ధిలోనికి వస్తున్నాడనంటే ఈ వ్యక్తి తట్టుకోలేము. 100 కళ్ళు ఉంటాయి వాళ్ళ మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి మంచిగా బ్రతకడం, ఎట్లో అంత పేదరికం నుంచి బయటకు వచ్చి ఎట్లా కష్టపడి బ్రతుకుతున్నారు అని జరుగుతుంది. వాళ్ళు బ్రతుకుతున్నారు అని అనుకునే లోపే వీళ్ళ కళ్ళన్నీ కూడా అట్టే ఉంటాయి. ఎట్లా మనిషి ఎంత దూరం వచ్చాడు అని అంటే,
వాళ్ళు నాకు తినడానికి లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మాత్రం తినకూడదు. అంత నీచమైన ఆలోచన విధానంలోకి మనిషి వచ్చాడు. ప్రైజ్లా హల్లెలూయా. ఈరోజు అన్యాయం అని అంటే కొంతమంది ఏమనుకుంటారనంటే కేవలం ఏదో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నేను తీసుకుంటే అన్యాయం అనుకో, అదొక్కటేనా అన్యాయం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయంగా ఏదైనా కూడా నీ గేదెలకి తీసుకొచ్చే గడ్డి కూడా వేరే పొలం నుంచి తీసుకొస్తున్నప్పుడు జాగ్రత్త, వాళ్ళకు ఒక మాట చెప్పి తీసుకొచ్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకనంటే అన్యాయంగా వచ్చేది ఏదైనా కూడా కరెక్ట్ కాదు, నీ దగ్గర ఉండదు. అది అనవసరంగా వేరే వాళ్ళని నిందిస్తూ ఉంటావు కదా, ఉండదు అదేమి. అందుకే ప్రభు ఏమంటున్నాడనంటే నువ్వు 2 కాళ్ళతో మంచిగా ఉన్న 2 కాళ్ళతోని నువ్వు నరకానికి పోయే కంటే గుడ్డివాడిగా ఉండి లేదా కృంటివాడిగా ఉండి పరలోకానికి పోవటం బెటర్ అంటున్నాడు. అంటే మనం పాపముతో ఉండి ఎక్కువ రోజులు బ్రతకడం కంటే పరిశుద్ధంగా ఉండి ఒక్కరోజు బ్రతికినా చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుల, కనుక అందుకే ఈరోజు 2వ పట్టణం కూడా యాకోబు రాసిన పత్రికలోని ఇలాగే మాట్లాడుతూ ఉన్నది. నువ్వు అన్యాయం చేయడానికి వీల్లేదు. నువ్వు ఇంకొక మాట ఏమంటున్నాడంటే నువ్వు అన్యాయంగా సంపాదించిన ఆ డబ్బులతోని బంగారం కొనుక్కుంటున్నావు కదా, వెండి కొనుక్కుంటున్నావు కదా, ఆ వెండికి బంగారానికి పట్టే తుప్పు ఉంది కదా, ఆ తుప్పు మొరపెడుతుందంట ప్రభుకి. ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఈరోజు మాటలన్నీ కూడా. ఆ తుప్పు సాధారణంగా బంగారానికి తుప్పు పడుతుందా? పట్టదు కదా, అది తెలియదు వాళ్ళకి. అయినా దాని అర్థం ఏమిటంటే లిటరల్గా బంగారానికి వెండికి తుప్పు పట్టిద్దని కాదు. అంటే అలాంటి పరిస్థితి ఆ సింబాలిక్గా ప్రభు మనకు చెప్తున్నాడు. ఏదైతే దానికి ఉన్నదో నువ్వు ఆ తుప్పు అంటే బంగారంకి ఒకవేళ నువ్వు దగ్గర పెట్టుకుంటే దానికి పట్టే తుప్పు ఉంది కదా, ఆ తుప్పు ప్రభుకు మొరపెట్టుద్దంట ఇది అన్యాయపు సొమ్ము అని. ఒకవేళ అన్యాయంగా కొన్నిసార్లు ఎట్లా ఉంటుందని అంటే ఇతరులందరినీ కూడా ఏమంటారు దాన్ని, తాగుడు పోస్తూ ఉంటాయి కదా, అవన్నీ అమ్ముకుంటూ వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటాము కదా, జాగ్రత్త. తాగుడు కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలాంటివి ఏవైనా కూడా నీ ద్వారా లోపలికి వస్తున్నాయి అని అంటే అంతమంది జీవితాలు పాడవడానికి కారణం నువ్వే అవుతావు. జాగ్రత్త. అన్యాయంగా వాళ్ళ జీవితాలని వాళ్ళ పొట్టలు కొట్టి నువ్వు సంపాదిస్తున్నది ఏది కూడా నీ దగ్గర నిలబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. ఒక వ్యక్తి మా ఫాదర్ క్రిస్రాజ్ ఫాదర్ గారు ఒకసారి ముతంగిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అనమాట. వచ్చేసి ఒక మంచి పెద్ద సూట్ కేసు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టేసి, ఫాదర్ ఇది గిఫ్ట్ నా తరపున మీకు చర్చికి బహుమతి ఇస్తున్నా అని ఇచ్చినప్పుడు, ఏంటి అదని తెలిసినప్పుడు మొత్తం డబ్బులే ఉన్నాయి అనమాట ఆ సూట్ కేసు నిండా. అని ఫాదర్ గారికి డౌట్ వచ్చి అడిగారు అనమాట, అయ్యా మీరు ఏం చేస్తారు అసలు అని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఫాదర్ నాకు 2-3 వైన్స్ ఉన్నాయని చెప్పింది అనమాట. వెంటనే ఆ బాక్స్ తీసేసి ఆయనకి ఇచ్చేసి, ఇది ఎంతోమంది భార్యలు ఎంతోమంది పిల్లలు ఏడుపుతో నువ్వు సంపాదించినటువంటి సొమ్ము, చర్చిలో ఉండడానికి అసలు అవకాశమే లేదు, అర్హతే లేదు అని అంతది కూడా తీసి పంపించేశాడు. అన్యాయంగా సంపాదించింది ఏదైనా కూడా మన దగ్గరకు వచ్చింది అని అంటే ఉన్నదాన్ని కూడా పాడు చేస్తుంది. జాగ్రత్త. ఒక పాడైపోయిన టమాటా తీసుకొచ్చి మిగిలిన 5 టమాటాల్లో వేస్తే అది ఒక్కటి మంచిగా ఉంటుంది, అదొక్కటి మిగిలిన వాటిని కూడా పాడు చేస్తుంది. అట్లాగే అన్యాయంగా నువ్వు సంపాదించుకున్నావు కదా, అనవసరంగా అబద్ధ సాక్ష్యం చెప్పేసి వచ్చే 10 రూపాయల కొరకు అబద్ధం ఆడావు కదా, జాగ్రత్త. నువ్వు ఆడిన అబద్ధం నీ వెంటే వస్తుంది.
నువ్వు అబద్ధం ఆడుతూ నాకేం తెలియదు అనుకుంటూ, లేదు అసలు నీకు తెలియకపోయినా కూడా తెలిసినట్టుగా మాట్లాడి అందరి నోళ్ళు మూయించావు కదా, జాగ్రత్త. నీకు మాట్లాడడం వస్తే, గట్టిగా అరవడం వస్తే సరిపోయేది, నువ్వు న్యాయం నీ తరపున ఉంటుందని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయంగా సంపాదించింది ఏది కూడా, అన్యాయపు మాటతో సంపాదించింది కావచ్చు, అన్యాయపు చూపుతో సంపాదించింది కావచ్చు, అన్యాయపు డబ్బు కావచ్చు, అన్యాయపు సంపదలు కావచ్చు, ₹1 నీ దగ్గరికి అన్యాయంగా వచ్చినా కూడా అన్నిటినీ నాశనం చేస్తుంది, జాగ్రత్త. నీ వలన, అందుకే ఈరోజు సువిశేషపట్నంలో ఏమని పలుకుతుంది తెలుసా? నీ వలన ఒక చిన్న బిడ్డ పాపానికి ప్రేరేపితుడైతే నీకు వచ్చే శిక్ష ఏంటో తెలుసా? మెడకి పెద్ద బండరాయి కట్టేసి సముద్రం చివరన వద్దంట, సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వదిలేయాలంట నిన్ను. అసలు అది ప్రభు ఇచ్చిన శిక్ష ఎట్లా అనంటే, ఎంత కఠినంగా ఉంటే ఆ శిక్ష ఇస్తాడు ప్రభు. ఎక్కడ శిక్షలు ఇవ్వలే ప్రభు, ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఒకవేళ నీ వలన ఇంకొక వ్యక్తి పాపానికి నడిపించబడుతూ ఉంటే వాళ్ళకి వచ్చే శిక్ష ఏంటి అని అంటే, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మెడకి రాయి కట్టి, పెద్ద బండరాయి కట్టేసి సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వదిలేయాలంట. అంటే కనీసం ఆ చనిపోయిన తర్వాత ఆ శవం కూడా తేలడానికి వీల్లేదంట. మరి నీ వలన, నువ్వు చేస్తున్నటువంటి పని వలన, నువ్వు అమ్ముతున్నటువంటి నీ సంపద కొరకు ఇతర వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ అమ్ముకుంటున్నావు కదా, వాటన్నిటి వలన నీకు వచ్చే శిక్ష ఏంటో ఒకసారి ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల ఆరోగ్యాన్ని, ఇతరుల జీవితాలను, ఇతరుల కుటుంబాలను, ఇతరుల ప్రేమను, ఇతరుల కుటుంబాల్లో ఉన్న శాంతి సమాధానాలను, ఇవన్నీ కూడా నీ వలన నాశనం అవుతున్నాయనంటే ఆ కుటుంబానికి నువ్వు అన్యాయం చేస్తున్నట్లే. నువ్వు మాట్లాడే మాట వలన కావచ్చు, నువ్వు చెప్పే ఒక సోది వలన కావచ్చు, ఏదైనా కూడా అనవసరంగా చెప్తూ ఉన్న శాంతిని అంతా కూడా తీసేయబోతున్నావు కదా, అది అన్యాయం చేసినట్లే ఆ కుటుంబానికి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే, ఆ అన్యాయపు సొమ్ములోనే, అన్యాయపు జీవితంలోనే మనం ఉంటే, ఈరోజు ఒక గొప్ప అవకాశం ప్రభు మనకిస్తున్నాడు మళ్ళీ మారడానికి. ఈరోజు మొదటి పట్టణంలో చూస్తే అక్కడ 5 లక్షల పైనే ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళందరికీ మోషే ఒక్కడే నాయకుడు. ఇద్దరికి గొడవ అయినా కూడా పరిగెత్తుకొని మోషే దగ్గరికి వస్తున్నాడు, అయ్యా మాకు తీర్పు తీర్చండి. ఆ చిన్న గొడవలు కూడా మోషే తీర్చాలనంటే పెద్ద పెద్ద విషయాలు పక్కన పెట్టేసి ఆ చిన్నవి తీర్చాలంటే కష్టమయ్యి ఒక 72 మందిని ఎన్నుకున్నాడు మోషే. ఎన్నుకొని ఇతని కింద ఉంటారనమాట, అంటే అదొక గవర్నమెంట్ లాగా. ఈయన కింద ఉంటారు, అక్కడ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళందరినీ ఎన్నుకొని వాక్యం ఏమని పలుకుతుందంటే, మోషేలోంచి కొంత ఆత్మని తీసి వాళ్ళకి ఇచ్చాడంట. మోషేలోంచి తీసాడంట కొద్దిగా, ప్రభు దగ్గర నుంచి తీసినట్లు చెప్పలే. వాక్యం క్లియర్గా ఉంది మొదటి పట్టణంలో. మోషే నుంచి కొద్ది ఆత్మను తీసి 72 మందికి ఇచ్చాడంట. ఒక్కడిలోంచి తీసి 72 మందిలో ఉంచాడంట. అది అంటే మోషేలో ఇంకెంత ఉండాలో తీసి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు యెహోషువ పరిగెత్తుకొని వచ్చి అంటాడనమాట. ఏమని అంటాడంటే, మోషే అయ్యా, ఇగో వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే ఎల్దాదు, మేదాదు. ఈ ఎల్దాదు, మేదాదు అనే వాళ్ళిద్దరూ కూడా సాధారణంగా అందరిని 72 మందిని కూడా ఆ ముఖ్యమైన గుడారం కిందకి మోషే పిలిస్తే, ఈ ఇద్దరు మాత్రం రాకుండా వాళ్ళ గుడారాలలోనే ఉండిపోయారు. ఈ మిగిలిన 70 మందికి ప్రవచనం పలుకుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా స్టార్ట్ చేశారు పలకడం. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ అనేది అది వ్యాపిస్తుంది. ఒక్కరికి వచ్చింది అని అంటే తప్పకుండా ఆ ఒక్కరి నుంచి అది పాస్ అవుతూనే ఉంటుందన్నమాట అందరికి.
ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ ఆ వేరే గుడారాల్లో వేరే స్థలంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కూడా అదే ఆత్మ పోయి వీళ్ళు ప్రవచించుతున్నట్లుగానే వాళ్ళిద్దరు కూడా ప్రవచిస్తున్నారు. అప్పుడు యెహోషువ పరిగెత్తుకొని మోషే దగ్గరకు వచ్చేసి, అయ్యా వాళ్ళిద్దరు కూడా ప్రవచిస్తున్నారు, ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ప్రార్థనకు రాలేదు, ఎక్కడో ఉండి ప్రవచిస్తున్నారు, వాళ్ళని వద్దని చెప్పు అని అంటే మోషే ఒక మాట అంటాడు. ఏంటి అని అంటే, ఎందుకు యెహోషువ అట్లా అంటున్నావు, వాళ్ళే కాదు అందరూ 5 లక్షల మంది కూడా ప్రవచిస్తే ఎంత బాగుంటుంది అని అన్నాడు మోషే. ఆ ప్రవచనం నూతన నిబంధనలోని మనందరి జీవితాల్లో ఎప్పుడు నెరవేరింది అని అంటే, జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు, భద్రమైన అభ్యంగం తీసుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఆయన చెప్పినటువంటి ఆ ప్రవచనం ప్రతి కథోలిక వ్యక్తి జీవితంలో జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగం ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుని, పవిత్రాత్మ దేవుని యొక్క ముద్రను మనందరం కూడా పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈరోజు అంత గొప్ప కృప మనకిచ్చాడు ప్రభు ఈ నూతన నిబంధన ద్వారా. మరి మనం మన జీవితంలో ఎలా ఉంటున్నాం? అన్యాయముగా జీవిస్తున్నామా? అన్యాయపు సొమ్ముతో నేను బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానా? నా జీవితంలో ఒకవేళ కొన్నిసార్లు ఎంత చేసినా కూడా ఏముండదు, ఏమి నిలవదు నా దగ్గర. సంవత్సరం నెలంతా కష్టపడతాం, 30వ తారీఖు వచ్చేసరికి ఇంకా చేయిజా పడుగుతూ ఉంటాం వేరే వాళ్ళని. ఏమో ఎక్కడ నేను అన్యాయం చేసుకుంటున్నానా? ఒకవేళ ఎవరికైనా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఒకవేళ నిజంగా అన్యాయంగా తీసుకుంటున్నానేమో ఏదన్నా, ఒకవేళ వేరే వ్యక్తులకి, వేరే కుటుంబాలకి అన్యాయం చేశానో ఏమో నాకు తెలిసి తెలియక. ఒకసారి లేచి నిలబడతాం అందరం లేచి నిలబడతాం. కళ్ళు మూసుకున్నాను, అందరు కళ్ళు మూసుకొని చేతులను హృదయం మీద ఉంచుకోనండి. ఆలోచన చేయి, ఆత్మ పరిశీలన చేయి. ఒకవేళ నీకు తెలిసి తెలియక ఎవరికైనా అన్యాయం చేశావా? నువ్వు మాట్లాడిన ఒక మాట వలన వారి కుటుంబంలో ఉన్న శాంతి, సమాధానం మొత్తం పోయిందేమో. కళ్ళు మూసుకునండి, అందరు కళ్ళు మూసుకొని నీ జీవితం ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయి. వాక్యం చెప్తుంది, అన్యాయంగా నువ్వు ఒకవేళ సంపాదించిన డబ్బులుంటే ఆ డబ్బులు నీకు వ్యతిరేకంగా ప్రభు దగ్గర మొరపెడతాయి. అన్యాయంగా ఏదో ప్రజల జీవితాలను, ఆరోగ్యాన్ని పాడు చేసేదిగా డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, త్రాగుడు కావచ్చు, వీటన్నిటి ద్వారా, అవన్నీ అమ్మడం ద్వారా ఒకవేళ నువ్వు సంపాదన చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ అన్యాయంగా సంపాదించినంత నీకు వ్యతిరేకంగా మారుతుంది. వాక్యం చెప్తుంది అదే. నువ్వు కొన్న బంగారం, వెండి, ఏదైనా కూడా, ఇంట్లోకి ఏ వస్తువు అన్యాయంగా నువ్వు తీసుకొచ్చినా అవన్నీ కూడా నీకే వ్యతిరేకంగా ప్రభు దగ్గర మొరపెడతాయి. ఇది అన్యాయపు సొమ్ము, ఇది అన్యాయంగా వచ్చింది అని. ఒకవేళ అలాంటి పరిస్థితి నీకుంటే ప్రభుని క్షమాపణ అడుగు. ఆ 72 మందిని అభిషేకించినటువంటి ప్రభు మరొక వ్యక్తిగా నిన్ను కూడా అభిషేకిస్తాడు. మోషే నుంచి తీసినటువంటి ఆత్మతో మిగిలిన వ్యక్తి 72 మందిని కూడా ఎన్నుకున్నాడు కదా. ఈ రోజున ఈ పీఠం ద్వారా, దివ్య సత్ప్రసాదం ద్వారా నీలో కూడా ఆయన ఆత్మను ఉంచబోతున్నాడు. ఆయనే నీలోనికి రాబోతున్నాడు. మోషే నుంచి తీసిన ఆత్మకే అంతమంది అన్ని ప్రవచనాలు చెప్తుంటే స్వయముగా క్రీస్తు ప్రభువే దివ్య శరీర రక్తాల రూపంలో నీలోనికి రాబోతున్నాడు కదా. ఇంకెంత శక్తి నీకు ఇవ్వగలడు, ఇంకెంత ఆత్మను నువ్వు పొందుకోగలవు. కనుక ధైర్యముగా ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ముందు ఒకవేళ అలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొని ఉంటే, నువ్వు ఉండుంటే, నీ కుటుంబంలో అలాంటి వస్తువులు ఉంటే ప్రభుని క్షమాపణ అడుగు. నువ్వు చెప్పిన మాట వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయా? సమాధానం, శాంతి ఏమీ లేకుండా పోయాయో ఏమో. అన్యాయంగా సాక్ష్యం చెప్పావో ఏమో. వాటన్నిటిని బట్టి ప్రభుని క్షమాపణ అడుగు. ఒకవేళ నీవు అన్యాయముగా
ఎక్కడో ఒక దగ్గర అబోర్షన్కి సహకరించావో ఏమో. గర్భస్రావం చేయడానికి అవ్వడానికి నువ్వు కూడా నీ హస్తం కూడా ఉన్నదో ఏమో. ఒకసారి ప్రభుని క్షమాపణ అడిగి. ఎందుకనంటే అబోర్షన్, గర్భస్రావం అని అంటే ఒక జీవాన్ని చంపడం, హత్య చేయడం. దానిలో నీకు కూడా భాగస్థురాలిగా ఒకవేళ ఉండుంటే, నేను కాదు కదా చేసింది, డాక్టర్ కదా చేసిందని అనుకుంటున్నావేమో. కానీ ఆ నిర్ణయాన్ని స్వాగతించావు కదా నువ్వు కూడా, అవును అని ఒప్పుకుంటున్నావు కదా. అంటే ఆ పాపములో నువ్వు కూడా భాగం ఉన్నట్లే. ప్రభుని క్షమాపణ అడుగు. అవన్నీ కూడా పాపం, అన్యాయం కిందకే వస్తుంది. మన్నించమని వేడుకో. పాపిని నేను నాదా రోదించుచుంటిని, నెరవేర్చ జాలనైతిని ఆజ్ఞను, నీ సొంత వాడినై సంతోషముంది, జీవిత కాలమంతా ప్రేమింతును, నీ దాసునిగా నా జీవితాంతం, నీ కోసమే నే జీవింతును, కన్నీటి పాదాలు కడిగేటి భాగ్యం నాకిచ్చినన్ను బ్రోవుమా. పాపిని నేను నాదా రోదించుచుంటిని, నెరవేర్చ జాలనైతిని ఆజ్ఞను. పరిశుద్ధుడా, మా పాపములన్నిటినీ మన్నించి పరిశుద్ధంగా మార్చండి. ఈ మనవులను మా ప్రభు అయిన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం అలాగే లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును పరిశుద్ధుడైన దేవా, అర్పించబోతున్నటువంటి విన్నపాలన్నింటినీ కూడా ప్రభువా నీ రాజ్యంలో చేర్చుకోమని, మా ప్రార్థనలు అన్నిటినీ కూడా స్వీకరించమని, మా జీవితాలను మార్చమని మన యొక్క విన్నపాలను ప్రభునికి సమర్పిస్తాం. అతిదూతలు మా కొరకు పరలోకములో ప్రార్థన చేస్తూ మమ్మల్ని సంరక్షిస్తూ మాతో ఎల్లప్పుడూ నిలబడే కృపను అనుగ్రహించమని సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లు ప్రార్థింపము.
అర్పించుచున్నాము. ఈ అర్పణలలో నీ దూతల ద్వారా నీ ఘనమైన సమక్షమునకు చేరునుగాక. వీరిని కృపతో స్వీకరించి ఇవి మా రక్షణకు ఉపకరించినట్లు దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నీ దూతల సమూహమును స్తుతించినప్పుడు మేము నిన్నే స్తుతించుచున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవము వారి సృష్టికర్తవైన నీకే చెందుచున్నది. మరియు వారి తేజస్సు సర్వ సృష్టిలోని సమస్త కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరచుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దూతల సమూహములు నీ మహత్వమును పొగడుచున్నవి. మేము కూడా వారులతో ఏకమై నిన్ను ఆరాధించుచు ఆనందముతో నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ
స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సీ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈరోజు బలి పూజ అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. మా గురు నిలయ నిర్మాణంలో మాకు తోడుగా ఉండి పూర్తి చేసే కృపను మాకు అనుగ్రహింపము. ఉత్థాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపే దేవుని కన్నెత్తలేక మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత మిఖాయిల్ గారితోను, పునీత గాబ్రియల్ గారితోను, పునీత రఫాయిల్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చేయి చాపి జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపబడిన వారికి మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనలో ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ కూడా పాపము నుంచి, అన్యాయము నుంచి విడిపించి పరిశుద్ధులుగా మార్చబోతున్నటువంటి గొప్ప దేవుడు. 72 మందికి ఇచ్చినటువంటి అదే ఆత్మ, ప్రవచించే వరం, భాషలలో మాట్లాడే వరం మనకు కూడా ఇవ్వబోతున్నటువంటి గొప్ప దేవుడు. ఆ ప్రభు ఏర్పాటు చేసిన విందుకు పిలువబడిన మనందరము ధన్యులము.
స్వర్గపు భోజనముతో మేము పోషింపబడి వినయపూర్వకముగా నీకు మొరపెట్టుచున్నాం. ఈ వరప్రసాదము నుండి నూతన బలమును పొంది నీ దూతల విశ్వసనీయమైన సంరక్షణలో మేము ముక్తి మార్గమందు నిర్భయముగా ముందుకు సాగిపోనట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మేమందరినీ భద్రముగా దీవించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. Anugerah